ముఖ్యమంత్రి ప్రేమలో ఉన్నాడంటే అప్పుడు విద్యతోటి. అదే మరి ఆ ప్రేమ తెలంగాణలో ఉండే ప్రజలందరి మీద ఉంటే బాగుంటది. ఉమ్. బాగుంటది. విద్యతో ప్రేమగా ఉన్నాడంట కదా. అది ఇక మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే ఎందుకంటే ఆ, అసలు ఎందుకంటే మీరు పొగుడుతారు, పొగిడించుకుంటారు. మీకు 1000 కోట్లు వచ్చినాయి కాబట్టి, ఉస్మానియాకి 1000 కోట్లు వచ్చినాయి కాబట్టి పొగడడంలో తప్పు ఎట్లయినా లేదు. చేస్తారు. తప్పు లేదు. కానీ నిరుద్యోగుల గురించి కూడా కొంచెం ఆలోచించి అదే నిరుద్యోగులు మిమ్మల్ని పొగుడుతుండ్రి అదే సభల. కానీ మీరు వెళ్ళే సమయంలో మిమ్మల్ని ఉరికించే పరిస్థితి మీరు రాకపోతుంది. ఇంకా బాగా పొగిడేటోళ్ళేమో. ఇప్పుడు నిరుద్యోగులు ఇంకా మా వాళ్ళు ఇంకా పొగడ్తలు తక్కువ పొగిడిర్రు, మీకు పొగడతలు ఇంకా ఎక్కువ ఉండేమో ఎక్కువ మీకు ఉండే. ఇస్తే. ఇప్పుడు వింటలేరా మా పొగడ్తలు? ఉమ్, ఇప్పుడు వింటలేరా? ఉమ్, ఎలక్షన్స్ ఉన్నందుకు అందరు ఇంటికి వెళ్ళిపోయారు కానీ ఉమ్, ఆ రోజు జరిగిన సంఘటన ఖచ్చితంగా దానికి ఉంటది. ఉమ్, అది బదులు ఉంటది ఖచ్చితంగా నిరుద్యోగుల తరపు నుంచి. ఉమ్. వెళ్ళేటప్పుడు మీరు సాంగ్స్ పెట్టుకొని ఏదో హుందాగా పోయినా అనుకొని సీఎం అనుకుంటున్నారు. కానీ కాదు, నిరుద్యోగులు విద్యార్థులు తరిమేసిర్రు మిమ్మల్ని. ఇక్కడ ఉమ్, నుంచి తరిమిర్రు, వెంటబడి తరిమిర్రు. ఉమ్. ఒక్కసారి మీరు ముందు చూపుతోనే ముందే చూసుకుంటూ పోతురు కానీ ఒక్కసారి తిరిగి చూసి ఉంటే వెనకాల నిరుద్యోగుల పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, వాళ్ళు మీ వెనకాల ఎట్లా ఉరికొస్తున్నారు, కట్టెలు తీసుకొని, చెప్పులు తీసుకొని, రాళ్ళు తీసుకొని ఎట్లా ఉరికొస్తున్నారు అనేది మీకు కనిపిస్తుండే. ఇప్పుడు దీనికి అంటే మీరు దీని మీద కొంచెం సక్రమంగా రిలీజ్ అవుతుందా? ఈ 1000 కోట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనౌన్స్ చేసింది, ఇదైనా సక్రమంగా వస్తుందా, నమ్మకం లేదంటే ఎవరి జేబులోకైనా వెళ్తుందా అది? ఇప్పుడు ఇది ఎట్లా అవుతుంది అంటే అన్న, ఇంకో 2 ఇయర్స్ పీరియడ్ ఉంది వీళ్ళది. ఉమ్, ఈ 2 ఇయర్స్ పీరియడ్ లో ఏమైనా జరగవచ్చు. 1000 కోట్ల అన్న దగ్గర ఒక 500 రిలీజ్ చేయొచ్చు. ఇంకో 500 నెక్స్ట్ ప్రభుత్వం చేతిలో ఉంటే ఉమ్. ఇక మనం వాళ్ళ ఏం చేసేదేం లేదు. ఊహలకు వదిలేద్దాం. మళ్ళీ ఎందుకంటే ఉద్యమాలు వేయాలా? మేము చెప్పినామా